హలో వర్యాస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ నోబడి తెలుగు సిన్స్. ఈరోజు మనం చేసామని చాప్టర్ 3 ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అనమాట. స్టార్ట్ చేస్తే డెంజీ ఇలా అడుగుతాడు, నీకు ఎలాంటి అబ్బాయిలంటే ఇష్టం అని. మాకి ఇలా అంటది, నాకు డెంజీ అనే పేరు ఉన్న వాళ్ళంటే ఇష్టం అని. డెంజీ ఇలా అంటాడు, నాకు కూడా మీరంటే ఇష్టం మాకి మా అంటాడు. తర్వాత మాకి ఇలా అంటది, డెంజీ ఇటు చూడు, ఇదే టోక్యోలో ఉన్న డెవిల్ హంటర్స్ హెడ్ క్వార్టర్స్ అంటది మాకిమా. సివిలియన్స్తో కలిపి 1000 కంటే ఎక్కువ డెవిల్ హంటర్సే ఉన్నారు టోక్యోలో. మన పబ్లిక్ డెవిల్ హంటర్స్ కాబట్టి మనకి జీతం కూడా చాలా ఎక్కువగానే వస్తుంది అని మాకి అంటది. డెంజీ ఇలా మనసులో అనుకుంటాడు, ఒకవేళ తను నన్ను ఇష్టపడితే నాతో కలిసే పని చేస్తుంది, ఇంకా నేను రిలేషన్షిప్లో కూడా ఉండొచ్చు, అప్పుడు నేను చాలా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటాడు. తర్వాత ఇలా అనుకుంటాడు, నేను ఎలాగన్నా నాకు ఆ సంతోషం కావాలి అని అనుకుంటాడు అన్నమాట. డెంజీ అని మాకి అంటే, చెప్పు అని డెంజీ అంటాడు. ఇదిగో తీసుకొని నీ యూనిఫామ్ చేంజ్ చేసుకున్న తర్వాత నువ్వు నీ కొలీగ్స్కి నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకో నువ్వెవరో అని. తర్వాత ఒకడొచ్చి నా పేరే ఆకి హాయాకావా అంటాడు. మనం ఆకి అని పిలుద్దాం అనమాట వాడిని. నీకంటే నేను 3 ఏళ్ళు సీనియర్ ఇక్కడ అని అంటాడు అనమాట ఆకి. ఈరోజు నుంచి మీరిద్దరు కలిసి ఉండాలి అని మాకి అంటది. డెంజీ ఇలా అంటాడు, నువ్వు నాతో పని చేయట్లేదా అని. తర్వాత ఆకి ఇలా అంటాడు, అఫ్కోర్స్ కాదు అని చెప్పి ఇలాకి వెళ్తాడు అనమాట. మాకేమో నువ్వు నాతో పని చెయ్యి ప్లీజ్ అని అంటాడు అనమాట. తర్వాత ఆకి ఇలా అంటాడు, నో వద్దు మాకేమా అని అంటాడు అనమాట. కాదు వద్దు మాకేమో అని అంటాడు అనమాట. నువ్వు కనుక డెవిల్స్ని చంపితే బాగా నేను కూడా నీతో పని చేస్తాను అని మాకి అంటది. హే సార్, మాకి ఎవరన్నా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అంటాడు అనమాట డెంజీ. చెప్పు అని ఇసుకిస్తుంటే ఆకి ఇలా అంటాడు, ఇట్రా అని. మనోడు కూడా వస్తే ఒక గుద్దుతాడు అనమాట. అలానే గుద్దుతా ఒక చెత్త బుట్టలో కుప్పలోకి విసిరేస్తాడనమాట. నువ్వు ఇందులో నుంచి వెళ్ళిపో, నువ్వు కానీ వెళ్ళిపోతే నిన్ను కూడా ఇలా ఇంకోసారి కూడా ఇలా చెత్త కుప్పలో విసిరేస్తాను అని అంటాడు. కానీ చెత్త కుప్పలో విసిరేసి చంపేస్తాను, ఇప్పుడు వదిలేస్తున్నాను అంటాడు. అసలు నీ సమస్య ఏంటి అని డెంజీ అంటాడు. ఒకవేళ నాకు నీ మీద జాలి కలగట్లేదు అందుకని నేను ఆకి అంటాడు. అసలు ఆకి ఇలా అంటాడు, ఈ జాబ్లోకి వచ్చిన వాళ్ళందరూ చనిపోతున్నారు, నువ్వు తప్పితే నువ్వు ఒక్కడివే బతికి ఉన్నావు, అందుకనే మాకిమా నిన్ను చూస్ చేసింది అని అంటాడు అన్నమాట. అప్పుడు సిగరెట్ వాడి మీదకి విసిరేస్తాడనమాట, డెంజీ మీదకి. అలా నేను నీకు ఒక ఫేవర్ చేయబోతున్నాను, నువ్వు డెవిల్కి భయపడి పారిపోయావు అని నేను మాతో చెప్తానులే అని అంటాడనమాట మనోడు. తర్వాత మనోడు బనానాని సనగ సెట్టింగ్ చేసేస్తాడనమాట ఆకి బనానాని. తర్వాత నేను ఒక మంచి వ్యక్తిని అని చెప్పి కొడతానమాట. ఫస్ట్ టైం నేను తిన్నాను కడుపు నిండా నిన్ను ఇంకా హాట్ డాగ్ని అంటాడు అనమాట. ఫస్ట్ టైం ఒక పర్సన్ నన్ను మీలాగా ట్రీట్ చేశాడు, ఇది నాకు ఒక కళలా ఉందని ఆకి అనుకుంటాడనమాట. మేబీ నేను డెవిల్ హంటర్ కావాలనుకుంది మా కోసమేనేమో అని అంటాడు అనమాట. మనోడు ఒక్కసారి గుద్దుతాడు ఆపకుండా. మన తక్కువ
కొంచెం అన్న కొన ప్రాణాలతో ఉన్నవాడి అట్టికాయని పూర్తిగా చంపేస్తాడనమాట డెంజీ. తర్వాత నువ్వు చాలా టఫ్గా ఉన్నావు అని చెప్పి కింద పడిపోతాడనమాట. ఇద్దరు కింద పడిపోయిన తర్వాత వాడు డెంజీ లేపుకెళ్తాడనమాట. ఇక్కడ ఒక్క డైలాగ్ మిస్ అయ్యాను ఫ్రెండ్స్. ఆ డైలాగ్ ఏంటిదో చెప్పనా, అసలు నువ్వు ఎందుకు నా బాల్స్ని టార్గెట్ చేసి మరి కొడుతున్నావు అని అంటాడు. అసలు పాపం వాడు నాకు తెలిసి ఫస్ట్ షాట్ అప్పుడు 1 బాల్, సెకండ్ షాట్ అప్పుడు 1 బాల్ పోయింది అనుకుంటా, వాడి బనానా మిగిలింది అనుకుంటా. తర్వాత మనోడు తీసుకొని ఒక టెస్టికల్ డెవిల్ని వీడి బాల్స్ మీద అటాక్ చేసింది అని అంటాడు అనమాట డెంజీ. మనకి వీడు అబద్ధం చెప్తున్నాడు అని అంటాడు అనమాట. తర్వాత ఆలోచించి మీరిద్దరు కలిసి ఉండాలనుకుంటున్నారా అంటే అస్సలు ఛాన్సే లేదని ఇద్దరు అంటాడనమాట. అయితే మీరిద్దరు బాగా కొట్టుకున్నారన్నమాట. అయితే ఆకి ఈ డెంజీ నీ గ్రూప్లో ఉండబోతున్నాడు, నీ స్క్వాడ్లో ఉండబోతున్నాడు అని అంటదనమాట మాకి. ఇద్దరు షాక్ అవుతారనమాట. కానీ వీడు మనకి చాలా ట్రబుల్ తెస్తాడు అని, ట్రబుల్ తెచ్చాడు కూడా అని అంటాడు. ట్రబుల్ మేకర్గా మారతాడేమో అని అంటాడు. ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా అని అంటాడు అనమాట. నిజంగానే కొన్ని ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే వాడు ఒక డెవిల్ కాబట్టి, అదే చైనీస్ మ్యాన్ కాబట్టి. వాళ్ళు డెంజీ ఎంత మంచోడైనా వాళ్ళు నమ్మాలి కదా. అది నేను చెప్పాను, ఇంకా మీరు ఇంకా స్క్వాడ్ అన్ని డిసైడ్ అయిపోయింది, నువ్వు అసలు స్క్వాడ్ని మార్చాలని చూడొద్దు, ఇంకేమైనా చెప్పాలా అని మాకేమంటుంది. తర్వాత అసలు నువ్వెవర్రా అని ఆకి వాడిని చూస్తాడనమాట. అలా డెంజీ ఒక హ్యూమనే కానీ వాడు డెవిల్లా మారగలడు అని అంటాడనమాట. మన డెంజీ ఆకిని చూసి ఏమనుకుంటున్నావు, నేను చాలా కూల్గా ఉన్నానా అంటాడనమాట. అసలు నువ్వు సీరియస్గా ఉన్నావా, ఇదొక రూమర్ మాత్రమే అని అంటాడనమాట ఆకి. డెంజీ మాకి ఇలా అంటది, డెంజీ స్పెషల్ కాబట్టి వాడిని స్పెషల్గా ట్రీట్ చేయి అని అంటదనమాట మాకి. ఒకవేళ డెంజీ కనుక ఈ డెవిల్ హంటింగ్ జాబ్ని క్విట్ చేస్తే వాడు ఒక డెవిల్గా పరిగణించబడతాడు. డెంజీ షాక్ అవుతాడు అనమాట. అంటే దాని అర్థం అంటే మాకి ఇలా అంటది, నిన్ను నేను చంపేస్తాను అంటుంది అనమాట మాకి. తర్వాత ఇలా అడుగుతాడనమాట, నీ కళ్ళు నా కళ్ళు నిన్నే చూస్తున్నాయి, నిన్నెప్పుడు గమనిస్తాను, చెప్పాను కదా నువ్వు పారిపోవాలని చూస్తే నేను నిన్ను చంపేస్తాను అని అంటాడనమాట. డెంజీ ఇలా అడుగుతాడనమాట, అసలు నాకు చెడ్డగా అంటే అది నువ్వే ఆలోచించాలి. నువ్వు ఒక డెవిల్ అయితే తనకి చాలా ఇవ్వబడి ఉండవు, నువ్వు డెవిల్ హంటర్ జాబ్లో తీసుకుంది గుర్తుందా అని అంటాడనమాట. అయితే మాకి గుడ్ పర్సన్ అంటే అఫ్కోర్స్ తను గుడ్ పర్సనే అని అంటాడనమాట. తను నా లైఫ్ని కాపాడింది అని అంటాడు. ఈ వీడియో కింద కలుగుతుంది. డెంజీ ఇలా అనుకుంటాడు అనమాట. డెంజీ అనుకుంటే చెప్తాడు బయటికి, నేను తనని ఇంకోసారి హెల్ప్ చేసుకోవాలనుకుంటున్నా అంటాడు అనమాట. ఇంకోసారి చెప్పు అని అంటాడు అనమాట మనోడు కోపంగా ఆకి. ఈ వీడియో కింద బాయ్ బాయ్.